వెల్కమ్ టు సినీ ప్రస్థానం. సినిమా అంటే జనాలకు మాత్రమే రంగుల ప్రపంచం కాదు, అవతల నటించే వాళ్లకు కూడా ఎంత బలవంతులైన ఏదో ఒక టైంలో మానసికంగా కుంగుబాటుకు ఖచ్చితంగా గురి చేసేదే సినిమా అంటూ స్పిల్బర్గ్ లాంటి దిగ్గజాలు చెప్పడం చూస్తుంటాం. అలా ఎన్నో కళలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన సీనియర్ నటి శ్రీవిద్య జీవితం విషాదంగా ముగియడం మీలో ఎంతమందికి గుర్తుంది? మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా సుమారు 800కు పైగా సినిమాలో నటించారు శ్రీవిద్య. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా అటు సపోర్టింగ్ రోల్స్ లో అక్క, చెల్లె, అమ్మ, అత్త క్యారెక్టర్లతో అలరించారు. ముఖ్యంగా ఆమె పండించే భావోద్వేగాలకు ఇప్పటికీ జనాలకు గుర్తు. అందుకే ఎమోషనల్ యాక్ట్రెస్ గా ఆమెకు ఒక పేరు ముద్రపడింది. కేవలం నటనతోనే కాదు, తన మధుర గాత్రంతో ఎన్నో పాటలు, డబ్బింగ్లను దక్షిణాది ప్రేక్షకులను రంజింపజేశాయి. 1953 జూలై 24న మద్రాసులో పుట్టారామె. తండ్రి కృష్ణమూర్తి సినిమాలో కామెడియన్ గా స్థిరపడ్డాగా, తల్లి వసంతకుమారి కర్ణాటక క్లాసికల్ సింగర్. అయితే శ్రీవిద్య పుట్టిన కొన్నేళ్లకే తండ్రి పక్షవాతం బారిన పడడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో వసంతకుమారి నానా కష్టాలు పడి సంపాదించింది. ఒకానొక టైంలో తనకు పాలిచ్చే సమయం ఉండేది కాదన్న తల్లి మాటల్ని శ్రీవిద్య పలు ఇంటర్వ్యూలో సైతం గుర్తు చేసుకునేవారు. బొట్టాబొట్టి చదువు కొనసాగించిన శ్రీవిద్య అందగత్తె కావడంతో అమెరికా నుంచి ఒక సైంటిస్ట్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అయితే డబ్బు లేదన్న కారణంతోనే ఆ సంబంధం అంతే స్పీడ్ గా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో కుటుంబానికి భారం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి పరిచయాలతో ఆమెకు నాటకాల్లోకి అడుగు పెట్టారు. 1967 తమిళ సినిమా శివాజీ గణేషన్ హీరోగా తిరువరుచెల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారామె. ఆ తరువాత మలయాళం సినిమా కుమరం సభవంతో తెలుగులో దాసరి, తాత మనవడుతో అరంగేట్రం చేసింది శ్రీవిద్య. దర్శక దిగ్గజ కె బాలచంద్ర డైరెక్షన్ లో వచ్చిన 100కు 100 నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. హీరోయిన్ గా ఢిల్లీ టు మద్రాస్ ఆమె మొదటి సినిమా. అల్లరి క్యారెక్టర్లతో అలరించిన, మెచ్యూర్ రోల్స్ లో చేసిన ఆ క్యారెక్టర్ తో ఎమోషనల్ గా ట్రావెల్ కావడం ఆమెకున్న నైజం. అందుకే హీరోయిన్ గా ఫేట్ అవుట్ అయినా ఆమెకు హుందా పాత్రలే వచ్చాయి. నటిగానే కాదు, ప్లేబ్యాక్ సింగర్ గాను ఆమె అలరించారు. స్వతహాగా క్లాసికల్ సింగర్ కావడంతో ఆమె గాత్రం పాటలకు మరింత అందాన్ని తెరిచిపెట్టాయి. అంతేకాదు, పంతుల సంఖ్యలో సినిమాలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. కెరియర్ తొలినాళ్లలో కమల్ హాసన్ తో ఆమె నటించింది. ఆ టైంలోనే ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది. ఒకానొక టైంలో కమల్ తో పీకల్లోతులో ప్రేమలో కూరుకుపోయింది ఆమె. అయితే అప్పటికే కమల్ వాణి గణపతితో ప్రేమలో ఉండడంతో ఆమె పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి మలయాళంలో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన జార్జ్ థామస్ తో ప్రేమలో పడింది. తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకుంది. మతం మార్చుకుని నటనకు దూరమైంది. డబ్బు కోసం తిరిగి నటించాలని భర్త ఒత్తిడితో తిరిగి మేకప్ వేసుకుంది. ఆపై భర్త తీరును అర్థం చేసుకుని విడాకులు ఇచ్చేసింది. నటన కొనసాగిస్తున్న టైంలో మలయాళ దర్శకుడు భరతన్తో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించింది. అయితే భరతన్ మరొకరిని వివాహం చేసుకున్నాడు. దీంతో భరతన్ తన ఆస్తి లాగేసుకుని తనను మోసం చేశాడంటూ శ్రీవిద్య కోర్టుకెక్కింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో విజయం సాధించి తన ఆస్తిని దక్కించుకుంది ఆమె. చెన్నై నుంచి తిరువనంతపురంకి మకం మార్చేసింది. మిగిలిన ఆస్తి బంధువుల పేరిట రాసేసింది. తన అన్న పిల్లలకు ఒక్కొక్కరికి 5 లక్షలు, చివరికి తన ఇంట్లో పని వాళ్లకు, వాళ్ళ ఇంటి సభ్యులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున జమ చేయించింది. మరికొంత ఆస్తిని సొంత ఊరికి, ఇంకొంత సొమ్మును 2 ఇల్లులు తిరువనంతపురానికి దానం చేసింది. ఆ తర్వాత కీమోథెరపీకి వెళ్లిన ఆమె ఆ ట్రీట్మెంట్ టైంలోనే 2006 ఆగస్టు 17న 53 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూసింది. ఆమె సేవకి గుర్తుగా తిరువనంతపురం ప్రజలు లాంఛనంగా ఆమె అంత్యక్రియల్ని ఘనంగా జరిపించారు.